ఇదేరా రే, ఇదే 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 రే ఇదేగా. దిగండి. సారీ. బానే ఉంది ఇల్లు. రే లోంగలు పెట్టుకుని ఇల్లంతా కవర్ తట్టు చూడు. ఇదేనా ఆ బంగ్లా? కళ్ళు దెబ్బాయా, అందుకే సూడుగానే వేసాలు వేయొద్దనేది. చాలా బాగుంది. ఇక్కడ వాచ్మెన్ ఉంటాడని చెప్పాడు బాసు, ఎవరు లేరు. పర్లేదు లేరా, మనం వచ్చాం కదా. మన బాస్ తింగరోడు అనుకున్నా గానీ మంచి ఇంటికి పంపించాడు. బిల్డింగ్ సూపర్ ఉంది. ఇది క్లీన్ చేయడానికి మినిమం 10 రోజులు పట్టుద్ది. ఓ ఇల్లు చూడ్డానికి బానే ఉంది కదా. రే గేట్ తీ. దూకెళ్ళడం దూకి రావడం అంతే. ఆగండి ఆగండి, వెళ్ళిపోండి, వెనక్కి వెళ్ళిపోండి. చెప్పేది వినండి, లోపలికి వెళ్ళొద్దు. ఎందుకు బాబు నువ్వు వెళ్తావు లోపలికి? మీకు చెప్తే అర్థం కావట్లేదా? వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. ఇక్కడ చాలా పెద్ద ప్రమాదం ఉంది. దెయ్యాలున్నాయంటావా ఏంటి? అంతకన్నా భయంకరమైన దయ్యం మా గీత ఉంది పక్కనే. ఇదిగో ఈ బంగ్లా మాది, మేము చూసుకుంటాం. వెళ్ళు వెళ్ళు. ఎందుకు చెప్తున్నానో వినండి, వెళ్ళిపోండి. ప్రమాదం. ప్రమాదమా? హలో, ఇంతకన్నా ప్రమాదకరమైన మా బాస్నే తట్టుకుంటున్నాం. ఇదో లెక్క నాకు తెలుసు భయ్యా. నువ్వు వెళ్ళు వెళ్ళు. డైరెక్టర్ వెళ్ళిపోండి, రావద్దు. వెళ్ళిపోండి. నా దేవుడే కాపాడాలి. ఇదంతా కబ్జా బ్యాచ్ రా. డైరెక్ట్ గా వచ్చి కబ్జా చేయకుండా ఇలాంటి వాళ్ళని పంపించి దయ్యాలున్నాయి, భూతాలున్నాయి, వాస్తు బాలేదు, అది ఇది అని చెప్పి భయపడి పారిపోయేలా చేస్తారా. వెళ్ళిపోయాక వచ్చి కబ్జా చేస్తారు. పద. ఇది పెట్టుకో, అది తీసేసి. రే అదవా, నీ గేమ్ నువ్వు ఆడు. ముక్కై నీ మామూలు వేసావు ముక్క. రే ఇట్రారా. అయ్యా రే, వాళ్ళు పని చేసుకుంటుంటే వాళ్ళని డిస్టర్బ్ చేయడం అవసరమా? నోరు మూసుకుని ఆడరా. ఎంటర్టైన్మెంట్ రా. ఇప్పుడు చూడు ఆడిని ఎలా వేసుకుంటాను. ఎరా ఈ పనే చేస్తావా, మిగతా పనులు ఏమైనా చేస్తావా? ఊర్లో పొలం పని చేస్తుంటానయ్యా. ఇదిగో పని బాగా చేయాలి చెప్తున్నాను. తేడా వచ్చిందనుకో బాగోదు. సరే అయ్యా. అవును, సున్నాలు వేయడం వచ్చా? రాదయ్యా. మరి అదెవడు చేస్తాడు రా? నీకోసం ఫారెన్ నుంచి మనిషి తీసుకురావాలా? యూ కంట్రీ ఫ్రూట్. రే ఓవరాక్షన్ ఆపి ముందు ముక్కై. నీకెందుకే, నీకేం నువ్వు ఆడు. రే నువ్వు కానీరా. ఇదిగో అన్ని పనులు బాగా నేర్చుకో. ఇంటికి వెళ్ళి గట్టి ప్రాక్టీస్ చేయి. ఏంటి సున్నాలు వేయడం అది ఎలాగిచ్చా? హలో హలో ఇట్రా. ఏంటవి పగట్లు? ఏంటవి? పెప్పర్మెంట్లు అయ్యా. పెప్పర్మెంట్ ఎలాగి? రే ఏంటిది ఫారెన్ చాక్లెటా? టేస్ట్ భలే ఉంది. మొన్న బాత్రూమ్ కడుగుతుంటేనయ్యా సంచిలో ఉన్నాయి. ఇంటికి వెళ్ళి తిందామని జోబులో వేసుకున్నా. వీడికి ఎంటర్టైన్మెంట్ కావాలని వాడికి ఇస్తాడు ఎంటర్టైన్మెంట్. చిల్రా రే చిల్. తింటావేవి? ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉందిరా. అవునరా, పెద్ద ఇల్లు, అన్ని రూముల్లో వేసి, బాత్రూమ్ లో కూడా చల్లగా ఉంది. అది కాదురా, మనం అప్పిగాడిని కుక్కను కొట్టినట్టు కొడితే వాడు మనల్ని పిలిచి అరెస్ట్ చేయించకుండా మళ్ళీ మనకి జాబ్లు ఇచ్చి మనందరినీ ఇంత లాంగ్ టూర్ కి పంపించాడు రా యాదవా. అందరూ ఎక్కడుంటే చీకట్లో గబ్బిలంలో తిరుగుతావంటే ఎడరా. రే ఎద్దవా, నీ పక్కనే ఉన్నాను రా. మరి అక్కడ ఎవరు ఉన్నారు? మీ బామ్మ. రే నీకు ఇప్పుడు తాగింది ఎక్కిందా? పొద్దునాడు గోళీలు ఇచ్చాడు, అది ఎక్కిందా? మాట్లాడుతున్నావు. నా కళ్ళు ఎప్పుడు నన్ను మోసం చేయరా? నిన్ను చెయ్యవరా, మమ్మల్ని చేస్తాయి మోసం. సరే సరే పదండి పడుకుందాం. అప్పుడేనా? టైం 1 అయింది. ఇంకా ఉంటే చూసారుగా, వీడేదేదో అంటున్నాడు. శాంతి, కొత్త ప్లేస్ కదా, నీకు సరిగా నిద్ర పట్టదేమో. నన్ను అంటుకొని పడుకుంటావా? ఏంటి నాతో పడుకోరా. గుడ్ నైట్.
మందులో మందునే, కళ్ళులో కళ్ళునే, ఈ మందు సాగిపోనా. ఓ, ఓ, ఓ. అమ్మో, మూత తీయపోతే నా మీద పడిపోతుంది మళ్ళీ. హే, ఎవరు నువ్వు? డైరెక్ట్గా ఇలా బాత్రూంలోకి వచ్చేస్తావేంటి? ఏ, నువ్వు ఎలా ఉన్నావు? ఓ, ఇందాక ఢిల్లీ నువ్వే కదా? వాళ్ళు నమ్మట్లేదే, పైగా నాకు మందు ఎక్కువ అయిపోయింది అంటున్నారు. నువ్వు వచ్చి చెప్పవా ప్లీజ్? చెప్తావు కదా, వెరీ గుడ్. అమ్మో, చేయి ముట్టుకొని నేను శానిటైజర్ 2 చుక్కలు వేసుకొని ఫుల్గా శుభ్రంగా తుడుచుకోవాలి. ఓకే, పద వెళ్ళిపోదాం. అబ్బా 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 అబ్బా. శాంతి, అరే అరే లేవరా. ఇప్పుడు లెగిస్తే బాగోదు శాంతి, ఇలాగే పడుకో, వెచ్చగా ఉంది. అరే లేవరా. రే అరే దెయ్యంరా. ఏంటి? అవునరా, చెత్త కుట్టేసింది చూడు దెబ్బలు. అమ్మా, చిల్రా చిల్. ఇందాక నాకు కూడా మిగల్చకుండా మందు మొత్తం తాగేసి కింద పడి పైగా వచ్చి దయ్యం ఉందని చెప్తావా? మూసుకొని వెళ్ళి పడుకోబే. అరే నమ్మరా నా మాట, నిజంరా బాబు. అర్థమైంది. ఆ గీత నా మీద కోపంతో నిన్ను కొట్టింది పాపం. వెళ్ళి జండుబాం రాసుకొని పడుకోపో, తగ్గిపోతుంది. అరే కొట్టింది గీత కాదురా, దెయ్యం రా. రే కన్ఫ్యూజ్ అవ్వకరా. ఇందాక గీతను చూసి దయ్యం అన్నావా లేదా? ఇప్పుడు దయ్యం చూసి గీత అంటున్నావు అంతే. గీతే దయ్యం, దయ్యమే గీత, అదే నిన్ను కొట్టింది. కాదురా, అది దెయ్యం రా. అవునరా, గీతే దయ్యం, దయ్యం అది. గీతే దయ్యం. అరే నీ సొల్లు ఆపరా బాబు, అక్కడ నిజంగా దెయ్యం ఉందరా. నా మాట నమ్మరా, ఒక్కసారి రారా, వస్తే నీకు కనిపిస్తుంది. పద. సరే వస్తా. అక్కడ దయ్యం కాకుండా గీత ఉంది అనుకో. సరే పద. పదరా, ముందు నువ్వు పద. చూద్దాం. ఏదిరా, ఎక్కడ? ఏది చూపి, ఏది ఎక్కడ కనపడదే? ఎక్కడే ఉంది? ఓహో, అర్థమైంది. దయ్యానికి అర్జెంట్ అయి వచ్చి పోసుకుంది, తర్వాత పారిపోయింది, అంతేనా? ఏమోరా, నేను చూడలేదు. ఇందాక కొట్టింది ఇక్కడేనా? ఇంకోసారి నా దగ్గరకొచ్చి దయ్యం ఉంది, భూతం ఉంది అన్నావనుకో, తగలబెట్టేస్తా. వెళ్ళి పడుకోపో. దయ్యం కన్నా నీ మొహం చూస్తేనే భయం వేస్తుందిరా. అనవసరంగా నిద్రంతా పాడు చేసాడు. శాంతి దయత్తుక గాడ. ఓకే ఓకే. ఏది ఎక్కడ దాకా ఉంది? ఇక్కడ ఏమైనా ఉందా? ఇదేంటిది? అమ్మా, అయ్యా, నా వల్ల కాదు నాయన. అబ్బా, ఆ దెబ్బలేంట్రా? కదా, ఈ ఇంట్లో దెయ్యం ఉందే. రాత్రి అదే నన్ను చెత్త కొట్టేసింది. ఈ విషయం ఏదోకి చెప్తుంటే నమ్మట్లేదే. చిన్నోర్మి యదవ్వా, నువ్వే దెయ్యంలో ఉంటావు. అద్దంలో నిన్ను నువ్వు చూసుకొని భయపడి పడిపోయి ఉంటావు. అది కాదే. అయినా నేనుండగా ఇంట్లోకి దెయ్యం రావడం ఏంట్రా? అదే నేను కూడా చెప్పాను గీత. గీతే దయ్యం, దయ్యమే గీత, అదే నిన్ను కొట్టింది. ఆ ఆ ఆ అది ఏంటది? అదా, ఈ మధ్య కరోనా వైరస్ వచ్చింది కదరా, కాళ్ళు చేతులు బాగానే క్లీన్ అవుతున్నాయి, మరి నోరు. అందుకే ఇందులో డెటాలు, ఫినైల్, బ్లీచింగ్ పౌడర్ కలిపా. ఇదిగో ఇంకొంచెం దాగరా, ఇంకొంచెం. అరే గీత నువ్వు దాగు. ఏయ్, ఛీ. శాంతి నీకు వద్దులే, మంచిది. నేను తాగుతా. శాంతి నీ ముక్కు సూపర్, నీ పెదాలు చాలా బాగుంటావు. నువ్వు నా దగ్గరికి వచ్చావు అనుకో. ఎవరు లేరంటే ఎవరో ఉన్నట్టు అనిపించింది. హలో, ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? ఎవరు లేరు. ఎవరు మరి?
ఎవరో అమ్మాయి ఉన్నట్టు అనిపించింది. వద్దు అమ్మా, నమస్కారం. వద్దు అక్క, మేడం మేడం, వద్దు మేడం మేడం, అమ్మ 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 మేడం, వద్దు మేడం, కొట్టదు మేడం, అమ్మ 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 అమ్మ. ఎవరు ఎవరు లేరా, ఉన్నారా ఏంటో. ఆ కిరణ్ గారు చెప్పింది నిజమే, దయం ఉంది. కిరణ్, రే కిరణ్, చిల్ రా చిల్. రే కిరణ్, డోర్ తీరా, డోర్ తీరా, రే తీరా, రే త్వరగా డోర్ తీరా, దయం ఉందిరా, రే తీరా, రే డోర్ తీరా, డోర్ తీరా, రే నీ కాలు పట్టుకుంటారా, డోర్ తీరా, రే త్వరగా డోర్ తీరా, ఆ దయం నన్ను చంపేస్తుందిరా, రే డోర్ తీరా, రే ప్లీజ్ రా, నీ కాలు పట్టుకుంటారా, డోర్ తీరా, రే. దెయ్యం ఉందరా అంటే పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతావా? అరే తప్పైపోయిందిరా, నీ కాలు పట్టుకుంటారా. నాకు మందు ఎక్కువైందంటావా? బాగా దోలు తీర్చుకో నా కొడుక. అరే డోర్ తీరా, రే ప్లీజ్ రా, డోర్ తీ. అమ్మా, అబ్బా అబ్బా, అమ్మా అబ్బా, అమ్మా అబ్బా, అమ్మా అబ్బా. ఎలా ఉంది? బాగా నొప్పిగా ఉందిరా. ఏమైందిరా? అవునరా. చిల్రా చిల్. దెయ్యం లేదు ఏం లేదు, నువ్వే మందు ఎక్కువైపోయి తాగేసి పడిపోయి ఉంటావు. ఏంట్రా రివెంజా? కొంచెం కూడా జాలి లేకుండా అలా మాట్లాడతావేంట్రా? లేకపోతే ఏంట్రా, ఈ బిల్డింగ్ లో దెయ్యాలు ఉన్నాయిరా అని ఎన్నిసార్లు చెప్పానురా. ఎవడైనా నా మాట విన్నాడా? అంతే, వాడి వరకు వస్తే గానీ వాడికి తెలీదు. అవునరా, కొద్దిసేపట్లోనే నాకు చావును పరిచయం చేసేసింది అది. అబ్బా పడుకోరా, మళ్ళీ వస్తుంది.